హాయ్ అండి. ఐఎమ్ తెలంగాణ పిల్ల. రీసెంట్‌గా మేము ఇక్కడ రూమ్ షిఫ్ట్ చేసాము. ఒక 6 మంత్సా, ఒక 1 ఇయర్ 1 ఇయర్ బ్యాక్ మేము రూమ్ షిఫ్ట్ చేసాము. కొత్త ఇంటికొచ్చేసాము. యాక్చువల్‌గా అక్కడ ఏంటంటే మా ఓనర్స్ వాళ్ళు అంకుల్ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ఫంక్షన్ ఉంది. ప్లస్ వాళ్ళు ఆ ఇంట్లో షిఫ్ట్ అయితారా అంటే మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం. జస్ట్ దుకొచ్చేసాం. పక్క బిల్డింగ్‌లో ఒక ఆంటీ చాలా మంచిదండి. మేము వచ్చిన 2 మంత్స్‌కి ఆంటీ వాళ్ళు షిఫ్ట్ చేసి వెళ్ళిపోయింది. ఆంటీ ఒకతే. ఆంటీకి 2 పాపలు. ఇట్లా మ్యారేజెస్ అయిపోయినాయి అక్కయ్య వాళ్ళకి. ఆంటీ ఒకతి. ఆంటీ ఒక మంచి జాబ్ చేస్తుంది ఆంటీ. ఆంటీ ఎలా అంటే టకటకటకటక మాట్లాడుతుంది. మా పైన అంటే మా పక్క బిల్డింగ్ పైన ఉంటారు. మేము బిల్డింగ్ ఎక్కితే ఆంటీ మాకు కనిపిస్తుంది అన్నట్టు. వాళ్ళది 2 ఫ్లోర్స్ బిల్డింగ్. మేము పైకి ఎక్కితే ఆంటీ మాకు కనిపిస్తుంది. అలా ఆంటీతో 2 మంత్స్ ఫ్రెండ్షిప్ అండి. ఆ తర్వాత ఆంటీ వాళ్ళ బిడ్డతో ఉంటానని ఆంటీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక కూడా ఆంటీ అప్పుడప్పుడు కాల్ చేసేది, మాట్లాడేది. మంచిగా అన్నట్టు నెంబర్స్ ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఉన్న ఇల్లు ఆంటీ ఉన్న ఇల్లు వాళ్ళ అక్క వాళ్ళదన్నట్టు. ఎప్పుడు వచ్చినా గట్టిగా పిలిచేది, మాట్లాడేది. మంచిగా క్లోజ్ అన్నట్టు. రీసెంట్‌గా ఆంటీ నేను మాట్లాడుకున్నప్పుడు ఆంటీ అన్నది, ఆంటీకి ఒక ఫ్లాట్ ఉంది. దానికి పేపర్స్ లేవన్నట్టు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆంటీ, అరే రిజిస్ట్రేషన్ అయితా అంటుందిరా, ఒక 1,00,000 కావాలిరా అని ఉంది. అంటే అవునా ఆంటీ, ఇప్పుడైతే మా దగ్గర మనీ లేవు ఆంటీ, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఆంటీ నాకు చెప్పిందట, నాకు కాల్ చేసి నాతో మాట్లాడాక వేరే వాళ్ళని కాల్ చేసి అడిగిందట. అడిగిన 2 మినిట్స్కే అసలు వాళ్ళు 1 రూపీ కూడా ఇవ్వని వాళ్ళు 50,000 ఇచ్చారట ఆంటీకి. అంటే అప్పుడుగానే ఇచ్చారట. అయిపోయినాక రిజిస్ట్రేషన్ దగ్గర డబ్బులు కట్టేసింది 50,000. ఇంకా 50,000 కోసం ఆంటీ బాగా సఫర్ అవుతుంది. ఆంటీ వస్తాయి ఆంటీ, మీరేం బాధపడకండి, ఎవరో ఒకరు ఇస్తారా ఆంటీ అని చెప్పాను. చెప్తే ఆంటీకి 50,000 ఇచ్చేశారు. యాక్చువల్‌గా ఆ రోజు మంగళవారం రోజు మా మమ్మీ నేను బయటికి వెళ్ళాము. వచ్చేసాము. మార్నింగ్ వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. ఈవినింగ్ వస్తాము అనుకున్నాము. అనుకున్న వరకు ఈవినింగ్కి వచ్చేసాము. మేము లంచ్ ప్రిపేర్ చేసేసుకొని తింటున్నాం. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు, ఇంకా ఈవినింగ్ తింటున్నాం. ఆ టైంలో ఆంటీ కాల్ చేసి కంగ్రాట్స్ అని చెప్తుంది. ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయిందా ఆంటీ అంటే, నిజంగారా నువ్వు బంగారానివిరా, రిజిస్ట్రేషన్ అయిపోయిందిరా అని ఉంది. అంటే అమ్మ 10 ఇయర్స్ నుండి ఆ రిజిస్ట్రేషన్ కోసము అది ముందుకు పోవట్లేదురా ప్రాసెస్. నీతో మాట్లాడాను, నువ్వు అవుతుంది అని నీ నోటితో అన్నావు, అయిపోయిందిరా అన్నది. అంటే ఆంటీని భద్రకాళి టెంపుల్కి వెళ్తాం అనుకున్నాము. ఈ రిజిస్ట్రేషన్ పని మీద ఒకరోజు ఆంటీ నువ్వు వెళ్ళురా బస్సు ఎక్కేసి, నాకు నిజంగా టెంపుల్ ఎక్కడో తెలుసు కానీ వెళ్ళే లొకేషన్ అంతా తెలియదు అన్నట్టు. మా ఇంటి దగ్గర ఒక 20 కిలోమీటర్సే ఉంటుంది. ఆంటీ నేను వస్తారా, ఇలా బస్సు ఎక్కువ దిగేసి నెక్స్ట్ ఆటో ఎక్కువ అని చెప్పేసింది. తర్వాత నెక్స్ట్ వీక్ వస్తేనే ఇది రిజిస్ట్రేషన్ పని మీద తిరుగుతుంది. ఇంకా తర్వాత ఆంటీ అన్నది, నిజంగా నువ్వు బంగారం రా అన్నది, నీకేం కావాలో చెప్పు అని అంది. అంటే ఆంటీ నేను నాన్ వెజ్ అంటే ఎక్కువ తినను, రెస్టారెంట్ తీసుకెళ్ళని నేను నాన్ వెజ్ తినను. ఆఫ్కోర్స్ నువ్వు పార్టీ ఇస్తానన్నా నేను డ్రింక్ తాగను. అంటే అప్పుడు నేను పార్టీ ఏం తీసుకోవాలి అంటే, నువ్వేమి ఇస్తే నేను ఏం తీసుకోవాలన్న. అంటే నాకు ఒకటి ఉంది కోరిక, తీరుస్తావా అని. చాలా డేస్ నుండి ఆంటీ నేను హైదరాబాద్ టెంపుల్కి వెళ్దాము అనుకున్నాను, చిరుపూర్ బాలాజీకి. అయితే ఆంటీ మీరు నన్ను టెంపుల్కి తీసుకెళ్ళండి అంటే చాలు అన్న. అంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు రా, వెళ్దాం రా అని అంది. యాక్చువల్గా ఆంటీ నాకు ఇచ్చే పార్టీ, ఇప్పుడు ఒకవేళ నేను ఫుడ్ తిన్నాను అనుకో, అది అయిపోతుంది. అందుకే ఎవరైనా మీకు పార్టీ ఇస్తానంటే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళామండి. అది టెంపుల్స్కైనా ఎక్కడికైనా లైఫ్ లాంగ్ అది మనం గుర్తుకుంటుంది. ఇది ఆంటీ నేను నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది, 23rd రోజు. ఆ రోజు బర్త్డే ఉంది. బర్త్డే తర్వాత ఫ్రైడే నెక్స్ట్ వీక్లో వెళ్తాను చిరుపూర్ బాలాజీ టెంపుల్ హైదరాబాద్కి. ఈ ఫ్రైడే రేపు అయితే భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాను. ఈ వీక్తోని 3 వీక్స్ నేను టెంపుల్కి వెళ్ళడం. ఏమో అమ్మ ఏమి ఇస్తుందో నా లైఫ్లో నుండి, ఏం తీసుకుంటుందో నాకు తెలియదు. ఆంటీ నేను టెంపుల్కి వెళ్తున్నా రేపు. యాక్చువల్గా వెళ్ళినాక అక్కడ వీడియో తీసాను. 2 వీక్స్ నేను వెళ్ళాను కానీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కాబట్టి నేను ఎవరితో కలవను, మాట్లాడాను, సైలెంట్గా కూర్చొని వచ్చేసేదాన్ని అంతే. అంతకు మించి ఇంకా ఎక్కువ ఎవరితో కలవకపోయేది, వీడియోస్ కానీ అందుకే ఎవరికి ఏం పెట్టకపోయేది. ఇప్పుడైతే రేపైతే భద్రకాళి టెంపుల్ ఆంటీతో వెళ్తున్నాను. మేము మార్నింగ్ 11 వెళ్తే ఈవినింగ్ వరకు ఉంటాము, ఈవినింగ్ వచ్చేస్తాం అన్నట్టు. మళ్ళీ రేపైతే టెంపుల్కి శారీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను.
అఫ్కోర్స్ శారీ డ్రెస్ అంటే రొటీన్ కదా, ప్యాంట్ షర్ట్స్ అలాంటివి అలా ఉండదు అక్కడికి. సాంప్రదాయంగానే వెళ్ళాలి అమ్మాయిలు. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను శారీ కట్టుకొని వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏమో, నా బర్త్డే నెక్స్ట్ వీక్ 23rd రోజు. నో సెలబ్రేషన్. ఎందుకంటే ఇది నా నా లైఫ్లో సెకండ్ బర్త్డేని. పోయిన ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదు, ఈ ఇయర్ బర్త్డే కూడా నో సెలబ్రేషన్. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్లో మిస్ అయిపోయింది. దానివల్ల నేను బర్త్డే చేసుకోను కూడా. అంటే నాకు పార్టీ ఇస్తుంది, చిరుకుడు బాలాజీ హైదరాబాద్. కానీ లొకేషన్ ఏంటో రూట్ ఏంటో మాకేం తెలియదు. కాకపోతే సికింద్రాబాద్కి వచ్చేసి అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతాము. నేను వెళ్ళాక కూడా వీడియో చేసి పెడతానండి. ఉంటానండి ఫ్రెండ్స్, బాయ్. నిజంగా నేను లక్కో కాదో నాకు తెలియదండి, కానీ ఆంటీ అంటుంది నువ్వు బంగారానివి రా, నువ్వు లక్ రా, నువ్వు ఏదంటే జరుగుతుంది, నీ నోటి మాటతోనే జరిగేసింది అని అంటుంది. నేను ఒకటైతే చెప్పగలుగుతానండి, నాకెవరైనా అన్యాయం చేసినా, నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, నా గురించి తప్పుగా తిట్టినా, నన్ను ఎవరైనా అన్నా వాళ్ళకేమన్నా అవుతుంది కానీ నాకేం కాదు. నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అఫ్కోర్స్ నేను ఒకప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. నాకు ఇంటర్మీడియట్లో అపెండిక్స్ అయిపోయినా కొంచెం లావు అయిపోయాను. నా ఫ్రెండ్ ఒకరోజు కామెంట్ చేసింది, ఏంటి ఇంత లావు అయిపోయినావు, పందిలాగా అయిపోయినావు అంది. అంటే నాకు మా కోపం వచ్చింది, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, పద్ధతిగా మాట్లాడు అని. నేను తనని గ్రూప్లోనే ఎగ్జిట్ అయిపోయాను, స్కూల్ గ్రూప్లో నుండి. అయిపోయినాక ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. మా ఫ్రెండ్స్ చాలా రిక్వెస్ట్ చేశారు. 2021లో జరిగింది ఇది. ఆ రోజు మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, స్కూల్లో నా మంచి ఫ్రెండ్ మ్యారేజ్ ఉండే. నేను మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే కూడా వెళ్ళలేదు. తను వస్తుందని నేను వెళ్ళలేదు. తర్వాత 1 ఇయర్ నన్ను అన్నాక 1 ఇయర్ కాలేదండి, చనిపోయింది. తను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. నిజం చెప్తున్నానండి. ఇది నాకెవరైనా అన్యాయం చేయాలని చూసినా, నన్ను ఏమన్నా అన్నా, వాళ్ళ ఫ్యామిలీలో కానీ అతను కానీ లైఫ్లో కోలుకున్న రోజులు లేవండి, చచ్చిపోతారండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇలాంటి జాతకంలో పుట్టి ఉండరు. నేను అలాంటి జాతకంలోనే పుట్టాను. నాకు మంచి చేస్తే మంచిగా ఉంటుంది. కానీ నా గురించి తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా, తప్పుగా ఏమన్నా అన్నా 100% వాళ్ళు చచ్చిపోతారా, వాళ్ళ లైఫ్లో స్పాయిల్ అయిపోతారండి. వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ నేను ఏదంటే జరుగుతుందండి. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, ఏదంటే జరుగుతుంది. అందుకే నేను మా మమ్మీ కానీ నన్ను ఎప్పుడూ ఏడిపించని ట్రై చేయదండి. మా ఇంట్లో కూడా నన్ను ఎవరు ఏడిపించడానికి ట్రై చేయరు. ఎందుకంటే ఏడిపించినా, ఏదేమన్నా అన్నా ఏదో ఒకటి ఎవరికొకటి జరుగుతుందని నన్ను ఎవ్వరూ ఏమన్నారండి. నిజం చెప్తున్నా. నా లైఫ్లో నేను ఏడవడానికి, నా లైఫ్లో ఒక 1 ఇయర్ నుండి ఒక ప్రాబ్లం వల్ల నేను చాలా ఏడుస్తున్నానండి. నిజంగా చెప్తున్నా. వాళ్ళ జీవితాలు లైఫ్లో ఎలా ఉంటాయి తెలుసా అండి, కుక్కలు చించిన విస్తారాకు అయిపోతాయి. అది నా కళ్ళతో నేను చూస్తానండి. నిజంగా ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిపోయినాయండి. కానీ వాళ్ళకి తెలియదు నన్ను ఏడిపిస్తే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని. ఇప్పుడు నేను వీడియో చేసేది కూడా నార్మల్ కెమెరా అండి. మా మమ్మీ హెడేక్ అని చెప్తున్నా కదా అండి 2 వీక్స్ నుండి, అందుకని ఆయిల్ పెట్టేసింది ఫుల్గా. ఫుల్గా అంటే టూ మచ్గా మా మమ్మీ ఫుల్గా ఆయిల్ పెట్టేస్తుంది నాకు. ఇంకో నా హెయిర్ కట్ చేసేసాం కదా అండి, దానివల్ల నాకు హెయిర్ మొత్తం రింగ్స్ అవుతున్నాయండి. హెయిర్ కట్ చేసేసాం కదా, అందుకని ఇలా పెట్టేశాను. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.